సంవత్సరం అందరం కష్టపడి చదువుకోవడానికి ఇంత దూరం వచ్చాం కదా. ఎస్పెషల్లీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఆడపిల్లల మీద జరిగే అఘాత్యాలు, లవ్లు అని చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కదా. మనం అవకాశం ఇవ్వకూడదు ఇతరులకి. మనం కరెక్ట్గా ఉంటే, మన బంగారం కరెక్ట్గా ఉంటే మనం వేరే వాళ్ళ దగ్గర మోసపోలేము కదా. మనం ఖచ్చితంగా ఉంటే మనం మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి. అదే మనం స్కూల్కి వచ్చాం, దేనికి వచ్చాం, ప్రతి ఒక్కటి మనం వచ్చిన తర్వాత శ్రద్ధగా టీచర్లు చెప్పేది క్షుణ్ణంగా నేర్చుకొని మంచి ప్రయోజకులు కావాలని ఆశయంతో ఉండాలి, అంతే కదా. ప్రతి ఒక్కరు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ అమ్మాయిని కష్టపడుతుంటారు ఎక్కడో చోట. వాళ్ళు కష్టపడుతుంటే మీరు యూనిఫామ్ వేసుకొని శుద్ధంగా చదువుకొని 3 పూటలు తింటూ మీరు ఈ స్థాయిలో ఉన్నారు. దేనికోసం? మీరు బాగుండాలనే కదా. ప్రతి ఒక్కరు మీరు బాగుండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. మీరేం చేయాలా? విద్యార్థి దశ నుంచే మంచి బుద్ధులు నేర్చుకొని లక్షణంగా గురువుగారు చెప్పింది, టీచర్లు చెప్పింది 1-2 సార్లు అర్థమైంది కాకున్నట్టు నటిస్తారు కొంతమంది. ఎంతమంది నటిస్తారట? మీరు ఉన్నారా? అడుగుతారా క్వశ్చన్ అర్థం అవ్వకపోతే? టీచర్ని అడిగి తెలుసుకోవాలా. ఫలాన్ని అడగలేకపోతే జీవితంలో వెనకాల పడి ఉంటారు. ఇప్పుడు ఈ దశలో నుంచే మొత్తం అడిగి తెలుసుకోవాలి, క్వశ్చన్ చేయాలి. టీచర్లుగా అడిగి, సార్ ఇది అర్థం కాలేదు, మేడం ఇది అర్థం కాలేదు అని ప్రతి ఒక్కరి అడిగి తెలుసుకోవాలి. ఎవరైనా అబ్బాయిలు ఎవరైనా వచ్చి గేల్ చేయడం, మాట్లాడడం చేయకూడదు. వాడు ఒకసారి అన్నాడు అనుకో, రెండోసారి చెప్పగలుగుతారు వేరే ఇంకేటని. వాడు మీరే అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. మీరు జాగ్రత్త ఉన్నారనుకోండి, వాడు దగ్గర రారు కదా. ఎవరు కూడా ఎదిగే పిల్లలు మీరు చాలా జాగ్రత్త ఉండాలి. పరిస్థితులు బాగాలేదు. ఫోన్లు ఎక్కువ వాడబాకండి. ఫోన్లో అన్నీ ట్రాష్ ఉండేది. ఫోన్లు ఎంత మసిపూసిన మారడికాయ లాంటిది, అది మాయాజాలం ఫోన్. దాంట్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్గా చూడాలా, కానీ లైఫ్ లాగా చూడకూడదు. అర్థమైందా? ఫోన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఓన్ యూజ్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఆ విధంగా వాడాలి తప్ప దాంట్లో ఎవరో మీకు హాయ్ అని, హలో అని పెట్టారని మీరు రిప్లై ఇవ్వడం, దానివల్ల వేరే విధంగా అర్థం చేసుకోవడం, మిమ్మల్ని ఫాలో చేయడం, మీ జీవితం నాశనం అయిపోతుంది. విధంగా చదువుకొని మంచి పొజిషన్ తెచ్చుకొని జీవితాంతం మంచి పొజిషన్లో ఉంటే మీరు మంచి కోరిన మీ జీవితానికి మంచి లైఫ్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ మంచి సంబంధాలు వస్తాయి. మీరు చదువుకోలేదనుకోండి, మీరు ఏదో పని చేసుకొని ఏదో ఉంటుంది, ఇంటికాడ ఉంటుంది. అందరితో పాటు ఇప్పుడు ఉన్న సొసైటీలో మగాళ్ళతో పోటీ పడాలి. వాళ్ళు ఎందుకు చదువుతున్నారు, మేము ఎందుకు చదవకూడదు. ప్రతిదీ పోటీతత్వం ఉండాలి. మీరు అర్థమైందా? కష్టపడి వచ్చినందుకు ఈరోజు స్కూల్కి వచ్చాం. ఏం నేర్చుకున్నాం? మనం ఎంతవరకు నేర్చుకున్నాం? చెప్పింది మాకు అర్థమైంది. అమ్మ వాటర్ తాగుతా వాటర్ తాగు. ఎంతవరకు మనం నేర్చుకున్నాం? ఈరోజు ఏం నేర్చుకున్నాం? ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేసుకోవాలి మైండ్లో. యాజ్ ఎ మెమరీగా ఉండాలా. కంఠస్థపడకూడదు. ఏది కూడా ఒక స్టోరీ లాగా వినాలంతా. అర్థమైందా? కష్టపడి చదువుకోవాలి. చదువుకొని తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చేయాలా. మీ స్కూల్కి, మీ టీచర్లకి మంచి పేరు తేవాలి. అలాంటి స్కూల్ అంటే తాతాయ బడి అంటే వెరీ గుడ్, మంచి స్కూలు, మంచి పిల్లకాయలు అని ఒక మంచి సద్భావన తేవాలి మీలో. మీ నుంచే వస్తుంది ఈ స్కూల్కి మంచి పేరు కానీ చెడ్డ పేరు కానీ. మంచి పేరు తెస్తారా? గట్టిగా చెప్పలేదు, చిన్న చెప్తున్నారు. అది గట్టిగా మంచి పేరు తీసుకురావాలి. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్.